Hi, this is Dr. Jishita working at Cell Health. ఈ వీడియోలో మనం మా సెల్ హెల్త్లో మేము ఆటోఇమ్యూన్ కండిషన్స్ని ఎలా డీల్ చేస్తాము, ఎలాంటి డైట్ ప్రోటోకాల్ ఉంటుంది, సప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనే విషయాలు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఈ మధ్యకాలంలో మనకి ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ కామన్ డిసీజెస్లో థర్డ్ కామన్ డిసీజెస్గా మనం ఆటోఇమ్యూన్ కండిషన్స్ని చెప్పుకోవచ్చు. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఆబ్వియస్లీ మనకి 100 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. కానీ ఇందులో మేము కామన్గా హ్యాండిల్ చేసే కేసెస్ ఏంటి అంటే హషిమోటోస్ థైరాయిడైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, లూపస్, మల్టిపుల్ స్క్లీరోసిస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ లాంటి కండిషన్స్ని కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్స్తో వచ్చినప్పుడు పేషెంట్స్ కామన్గా రేస్ చేసే డౌట్ అసలు ఈ ప్రాబ్లం మాకు ఎందుకు వచ్చింది అని. అది ఏ టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ కండిషన్ అయినా కానీ దాని అండర్లయింగ్ మెకానిజం అనేది ఒక్కటే ఉంటుంది. సో అదే మనకి ఇంటర్ప్లే బిట్వీన్ పర్సన్స్ జెనెటిక్ మేకప్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అరౌండ్ దెమ్ అనమాట. పేషెంట్ యొక్క జెనెటిక్ మేకప్ ఎలా ఉన్నప్పటికీ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ని కూడా మనము మెల్లగా రివర్స్ చేసుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకి ఆటోఇమ్యూన్ కండిషన్ని ట్రిగర్ చేస్తాయో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి టాక్సిన్స్. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అనేవి పేరుకపోతాయో అవి అక్యుములేట్ అయ్యి క్రానిక్ ఇన్ఫెక్షన్, ఇది సెకండ్ కాజ్ అనమాట. క్రానిక్ ఇన్ఫెక్షన్గా మారి దాని తర్వాత మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ని లీడ్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ది మనకి టాక్సిన్స్, అవి బిల్డప్ అవ్వడం వల్ల మనకి క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 2 రీజన్స్ కాకుండా మనకి రాంగ్ ఫుడ్ చాయిసెస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటామో మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది కాజ్ చేస్తుంది అనమాట. ఇది ఫర్దర్గా మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ని కాజ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా మనకి పూర్ గట్ హెల్త్ అండ్ స్ట్రెస్ కూడా మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ని ట్రిగర్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ 5 ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే మేజర్గా ఆటోఇమ్యూన్ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే పేషెంట్స్ మా దగ్గరికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కంప్లైంట్తో వస్తారో లేదా డయాగ్నోస్ అయ్యి వస్తారో వాళ్ళకి మేజర్గా మేము ఆటోఇమ్యూన్ ప్రోటోకాల్ అనేది ఒకటి డిజైన్ చేస్తాం. అంటే వాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ప్లాన్ చేయడం కానీ, ఇందులో వాళ్ళకి పాలిఫినాల్స్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ పాలిఫినాల్స్ ఎందుకు అనంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి మంచిగా ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ని ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఇది మేజర్గా మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఇస్తూ ఉంటాము. పేషెంట్స్ ఎవరైతే కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్కి ఇంటాలరెంట్ ఉంటారో అవన్నిటినీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం డైట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇది కాకుండా సెకండ్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ని పేషెంట్స్కి అందించడం అనమాట. సో ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అందించడం వల్ల మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేది అందుతూ ఉంటాయి. ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ మనకి సెల్ ఫంక్షనింగ్ అంటే సెల్ మంచిగా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ మనకి చికెన్లో కానీ లేదా ఎగ్స్ ఇంకా ఫిష్లో కానీ అందుతూ ఉంటుంది అనమాట. వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేజర్గా పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ ఇస్తూ ఉంటాం. కానీ ఇందులో కూడా ఒక మేజర్ ప్రాబ్లం వస్తుంది. చాలామంది పన్నీర్కి మష్రూమ్కి అలర్జిక్ ఉంటారు లేదా ఇంటాలరెంట్ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి హెల్దీ ఫ్యాట్స్ అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వడం కానీ లేదా సీబక్తాన్ లాంటి సప్లిమెంటేషన్ ఇవ్వడము, అది కాకుండా ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్ లాంటివి కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వడంలో యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్ కానీ లేదా వాళ్ళలో సప్లిమెంటేషన్ ఇంకా ఇంక్లూడ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇంకా థర్డ్ వన్ వచ్చి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్స్. ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్స్ అందడం వల్ల మనకి సెల్ డ్యామేజ్ అనేది తక్కువ జరిగి లేదా సెల్ హీలింగ్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది. ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్స్ మేము కోకోనట్ ఆయిల్ వల్ల కానీ ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కానీ మేము అందిస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే ఎలిమినేషన్. టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడం మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయాలి అని అంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉండాలి. అందుకే మనం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇచ్చి కిడ్నీ ద్వారా టాక్సిన్స్ని ఫ్లష్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి డైట్ ప్రోటోకాల్లోనూ మేము 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీగా ఇస్తూ ఉంటాం. ఇది కాకుండా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇవన్నీ మనం డైట్లో చేంజ్ చేసుకోవాల్సినవి లేదా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి. ఇది కాకుండా ఆటోఇమ్యూన్ కండిషన్స్లో మేము
మేము మేజర్గా ఇచ్చే సప్లిమెంటేషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కర్కుమెన్ కానీ లేదా బ్లాక్ సీడ్ ఆయిల్ కానీ లేదా జింజర్కి సంబంధించిన సప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్గా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడంలో కానీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని ఇన్హిబిట్ చేయడం కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్గా ఇవి మనకి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సీబక్తాన్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ మనకి ముందుగా చెప్పుకున్నట్టు పూర్ గట్ హెల్త్ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కాజ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ పూర్ గట్ హెల్త్ని మనం ఓవర్కమ్ చేయడానికి పేషెంట్స్కి కోలాన్ హైడ్రోథెరపీ కూడా మేము రెఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ కోలాన్ క్లెన్జింగ్ అనేది జరుగుతుందో దాని తర్వాత మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా మనకి వైటమిన్ డి, గుడ్ క్వాలిటీ ఆఫ్ వైటమిన్ డి అనేది మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని రివర్స్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. మీరు కామన్గా కూడా చూసుకోవచ్చు, ఎవరైతే పేషెంట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళలో వైటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంటేషన్స్, కర్కుమిన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఈ వైటమిన్ D3 అనేది మంచి క్వాలిటీలో కరెక్ట్గా పేషెంట్కి అందేటట్టు మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇంకా ఈ సప్లిమెంటేషన్స్ ఆటో ఇమ్యూన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి రివర్స్ అయిన కేసెస్ మేము చాలానే చూస్తున్నాం. సో దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా లేదా ఎవరైనా మీ బంధువులు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో సఫర్ అవుతూ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ సెల్ హెల్త్ సెంటర్.